ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ యూ. ఐఎమ్ ఏ లాయర్. వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. వదలండి. ఎక్కువ వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను ఎవరు తీసుకురమ్మన్నారు? వదలండి. ఏం చేయబోతున్నారు? వదలండి. నా గురించి మీకు తెలీదు చెప్తున్నా. వదలండి. 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 ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? వదలండి. ఏ చేతులు ఎందుకు కడుతున్నారు? వదలండి. ఐఎమ్ గోయింగ్ టు సూ యూ. వదలండి. ఏం చేస్తున్నారు? ఎందుకు కట్టేశారు? కుర్చీ ఖాళీగా ఉంది, తాళ్ళు పొడుగ్గా ఉన్నాయి, అందుకే కట్టేశాం. అసలు ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఇలా కట్టేశారు? వదలండి. అవన్నీ సార్తో మాట్లాడండి మేడం, మాతో కాదు. ఇందాకటి నుంచి సార్ సార్ అంటున్నారు. అసలు ఎవరు మీ సారు? చూస్తారుగా మేడం, తొందర ఎందుకు? ఇదంతా మీ ప్లానా? ఆఫ్ కోర్స్. మీరింత దారుణంగా ప్రవర్తిస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టించి మరి నన్ను ఇక్కడికి తీసుకురావడం మీకు కరెక్ట్ గా అనిపిస్తుందా? మరేం చేస్తాం? బ్రతిమాలుతుంటే వినట్లేదు, బుజ్జగిస్తుంటే ఆగట్లేదు. అయితే ఇలా చేస్తారా? ముందు నా కట్లు విప్పండి గౌతమ్ గారు. విప్పుదాం ఝాన్సీ, ఎందుకు కంగారు? ముందు నేను చెప్పేది విను. కట్లు విప్పమంటే చెప్పేది వినమంటారేంటి? మర్యాదగా నన్ను వదిలి పెడతారా లేదా? మర్యాదగా నేను చెప్పేది వింటే నిన్ను మర్యాదగానే వదిలిపెడతాను. మీరు ఇలా చేయడం క్రైమ్ తెలుసా? నీకోసం క్రైమ్ చేయడానికైనా నేను సిద్ధమే ఝాన్సీ. మీకేమైనా పిచ్చా? పోలీస్ అయ్యండి క్రైమ్ చేస్తారంటారేంటి? అవును, నాకు పిచ్చే. నువ్వంటే పిచ్చి ప్రేమ. కానీ నువ్వది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. అరే, లాయర్ వయ్యుండి ఎదుటి వాళ్ళు చెప్పేది కనీసం వినాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా? మీరు ఎదుటి వాళ్ళకి అన్నీ చెప్తే మీరు చెప్పేవన్నీ వాళ్ళు వింటారు. అరే, ఎందుకు ఝాన్సీ పదే పదే ఆ విషయాన్నే పట్టుకొని నన్ను నిందిస్తావు? అసలు ఇందులో నా తప్పు లేదు. నీకు నిజం చెప్దాం అనుకున్న ప్రతిసారి ప్రియాంక నన్ను ఆపింది.
ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది? ఎంత విడమర్చి చెప్తే అర్థమవుతుంది? ఒకరు చెప్తే ఆగిపోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఈ విషయం చెప్పొద్దు అంటే ఆగిపోయారు, రేపు ఇంకో విషయం చెప్పొద్దంటే అలాగే చేస్తారా? నేనదంతా ఆలోచించలేదు ఝాన్సీ. ఆ టైంలో నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అని నేను భయపడ్డాను. అందుకే ఆగిపోయాను. నేను చేసింది తప్పో ఒప్పో కూడా నాకు తెలీదు. మీరు చేసింది తప్పు కాదు, మోసం. నేను దాపరికాలు లేని ప్రేమని కోరుకున్నాను. నేనే కాదు, ఎవరైనా ఏ బంధంలో అయినా దాపరికాలు ఉండకూడదు అని కోరుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే అవి మొదలవుతాయో ఆ క్షణం నుండి వాళ్ళ బంధం విచ్ఛిన్నం అవడానికి పునాది పడుతుంది. ప్లీజ్ ఝాన్సీ, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు. నిజం దాచడమే నేను చేసిన మోసం అయితే నేను చెప్పే ఈ నిజం మాత్రం నువ్వు వినాలి. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నీతో పెళ్లి జరగకపోతే జీవితాంతం నీ ప్రేమికుడిగానే మిగిలిపోతాను. చావైనా బ్రతుకైనా నీతోనే. వేరే ఎవరికి నా మనసులో స్థానం లేనట్లే నా జీవితంలో కూడా స్థానం ఉండదు. ఇంత చెప్పినా కూడా నీకు నా మీద నమ్మకం కలక్కపోతే నన్నిక్కడే షూట్ చేసి నీ దారి నువ్వు వెళ్ళిపో. కమాన్ ఝాన్సీ, నీ దృష్టిలో నేను మోసగాడినైతే నేను చచ్చిపోవడమే కరెక్ట్. కమాన్ షూట్ మీ, కమాన్ షూట్ మీ, కమాన్ షూట్ మీ, కమాన్ షూట్ మీ, కమాన్ షూట్ మీ. ఝాన్సీ, 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 ఝాన్సీ. ఏంటి బంగారం? చూడు 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 చూడు. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఏయ్, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఏయ్, ఇది నా బిడ్డ, నా బిడ్డ. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డని ఎత్తుకొస్తావ్? ఏయ్, ఏమండి, మన బిడ్డ అండి. ఏయ్, నా బిడ్డ జోలికొస్తే చంపేస్తా. ఎందుకు నా బిడ్డను నాకు కాకుండా చేస్తున్నారు? ఎందుకు ఇంతలా వేధిస్తున్నారు? ఏవండి, తను వాళ్ళ బిడ్డని చెప్తుంటే మీరెందుకు పదే పదే మీ బిడ్డని చెప్తున్నారు? లేదు, నా బిడ్డే. ఒక్క నిమిషం ఉండండి. కావాలంటే చూడండి, నాకు మళ్ళీ ఉత్తరం వచ్చింది. వీళ్లకు ఉత్తరం వచ్చింది, మాకు ఉత్తరం వచ్చింది. అంటే ఇది ఎవరో కావాలనే చేస్తున్నారు. చూశారుగా, ఇందులో మా బిడ్డ అని రాసుంది. మర్యాదగా నా బిడ్డ నాకు ఇచ్చేయండి. మేడం, హాస్పిటల్లో ఈ బిడ్డని వీళ్ల బిడ్డని చెప్పారు. మీకేదో ఉత్తరం వచ్చిందని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకేదైనా అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేకపోతే కోర్టుకు వెళ్ళండి. అంతేగాని ప్రతిసారి ఇలా వేరే వాళ్ళ బిడ్డను ఎత్తుకురావడం చట్టరీత్యా నేరం. మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం. మీరు మాకేం సలహాలు ఇవ్వక్కర్లేదు. హాస్పిటల్ వాళ్ళు చెప్పినంత మాత్రాన నా బిడ్డ నాకు కాకుండా పోతుందా? నిజంగా మీ హాస్పిటల్లో ఏ తప్పు జరగకపోతే మరి ఉత్తరం సంగతేంటి? ఎవరు రాశారు? ఎందుకు రాస్తున్నారు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, వచ్చిన లెటర్ని పట్టుకొని నా బిడ్డ అంటున్నారేంటి? ఎవరు రాశాడో, ఏ పనికి మాలినోడు రాశాడో ఎవరికి తెలుసు? లేదంటే మీరే రాసుకొని నాటకాలు ఆడుతున్నారేమో, ఎవరికి తెలుసు? రే, ఇదంతా మీ వల్లేరా? మీ హాస్పిటల్ వాళ్ళ వల్లే ఈ రోజు నా బిడ్డ నాకు దూరం అయిపోతుంది. సుమిత్ర, మీరు పురుగులు పట్టిపోతారా? పురుగులు పట్టిపోతారు. సార్,
ఈవిడ ఎంత చెప్పినా మారేలా లేదు. చూస్తున్నారు కదా ఆవిడ మాట తీరు ఎలా ఉందో. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే ఇప్పుడు ఇల్లు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాం. అదే ఇంకో చోటుకి ఎత్తుకొని పోతే అప్పుడేంటి పరిస్థితి? అవునండి, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. లేదంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మన బిడ్డకి వీళ్ళ నుండి ప్రమాదమే. తనుజ ప్లీజ్, తను కూడా నీలాంటి ఒక తల్లే. తను బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉంది. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. చెప్పారండి, కానీ ప్రతిసారి ఇలా చేస్తుంటే నాకెంత కంగారుగా ఉంటుంది. సరే, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుందాం. సార్, మీ వైఫ్ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ నిజానిజాలు తెలియకుండా ప్రతిసారి ఇలా గొడవలు పడ్డం కరెక్ట్ కాదు. ఆవిడ కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చే ఆలోచన అయితే నాకు లేదు. దయచేసి మీరు కూడా అలాంటివేమీ చేయకండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చుకుంటారనుకుంటే ఇలా కాంప్రమైజ్ అయ్యారేంటిళ్ళు? ఇప్పుడు మేడంకి ఏం చెప్పాలి? ఏదో ఒకటి చేద్దాం. తనుజ వెడదాం పదా. ఏంటక్క అది? ఇది వాలెట్ లా ఉందిరా. నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. అరే, మన స్కూల్ దగ్గర పడిపోయాడు కదా, అతందే ఈ వాలెట్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? పిన్నికి చెప్దామంటే సమయానికి పిన్ని కూడా ఇంట్లో లేదు కదా. ఓ పని చేద్దామా అక్క? అమ్మకి చెప్దాం. అవునరా, అమ్మకి చెప్దాం. తనేం చేయాలో చెప్తుంది. అయితే నేను ఇస్తానక్క. లేదు, నేనే ఇస్తాను. నేనే ఇస్తానక్క. నేను ఇస్తాను. నేను ఇస్తాను. నేను ఇస్తాను. అక్క నేను ఇస్తాను అన్నానా? అక్క నాకు ఇవ్వక్క. అక్క నేను ఇస్తాను. ఏ బుద్ధి లేదు. ఇది ఇల్లు అనుకుంటున్నారా, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నారు. ఒక చోట తిన్నగా ఉండరా? అది కాదు మేడం. నా లంచ్ బాక్స్ సెట్ లో ఈ వాలెట్. నోర్మై, మళ్ళీ సమాధానం చెప్తుంది చూడు. ఇంతకు ముందు కూడా మీకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను కదా. ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే పరిగెడుతూ అవి ఇవి వస్తువులు పడేశారు కదా. అది కాదు మేడం, ఈ వాలెట్ చూసిన తర్వాత అసలు మిమ్మల్ని రూమ్ లో నుంచి బయటికే రావద్దు అంటాను, కానీ ఏదో ఒక వంకతో బయటకు వస్తుంటారు. ఇల్లంతా పరుగులు పెడుతుంటారు. ఏంటి మృణాలిని, ఏమైంది? ఏముంది డాడ్, ఎప్పుడు చేసే గొడవే. ఈ వాలెట్ కమలమ్మకి. డాడ్, అసలు మీరు వీళ్ళని రూమ్ నుంచి బయటికే రావద్దని చెప్పారు కదా. వీళ్ళు బయటకు వచ్చి ఒకటి గొడవ చేస్తున్నారు. గొడవేం చేయడం లేదు బిగ్ తాతయ్య. నా లంచ్ బాస్కెట్ లో ఈ వాలెట్ ఉంది. దీన్ని నోరు మూస్తావా? వాలెట్ లేదు, వంకాయ లేదు. ఊరికే ఏదో సాకు పెట్టుకుని ఇంట్లో వాడితో కలిసిపోదామని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. అవునులే, అంతా మీ పిన్ని ట్రైనింగ్ కదా. అలేం కాదు తాతయ్య. ఏయ్, ఎదురు మాట్లాడుతున్నారేంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. చెబుతుంది మీకే వినపట్టలేదా? ఏ, మీ పిన్ని చెబుతూనే వింటారా? వెళ్ళండి లోపలికి. తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుంది. వాళ్ళు సరిగా పెంచకపోతే ఇదిగో ఇలాగే తయారవుతారు. ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా, భయభక్తులు లేకుండా ఉంటారు. అడ్డదారులు తొక్కుతారు.
అవును నిజమే. తల్లిదండ్రుల పెంపకం బాగుండాలి. అదే బాగుండుంటే ఈ రోజు నా దీపక్ నా దగ్గర ఉండేవాడేమో. ఓ నాన్న, ఆకలిస్తుందా? ఉండు, పాలు తాగుదు గాని. ఇందాక కూడా పాలు పడదామని కిచెన్ లోకి వెళ్ళొచ్చే లోపే ఆ దయ్యం మొహంది నేను తీసుకెళ్లిపోయింది నాన్న. థ్యాంక్స్ మోహన్ గారు, మీరే లేకపోతే వాళ్ళ అడ్రస్ మాకు తెలిసేది కాదు. ఇప్పుడు నా బిడ్డ నా దగ్గర ఉండేవాడు కాదు. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది మేడం? హాస్పిటల్లో పనిచేసేవాణ్ణి. రోజు మీలాంటి ఎంతో మంది తల్లుల్ని చూసి తల్లి బాధ తెలుసుకున్నవాణ్ణి. అలానే మీ బాధ చూడలేక నాకు తోచిన సాయం చేశాను, అంతే. ఏవండి, ఇది చిన్న విషయం కాదండి. మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ ఏమో. అవును సార్, మీరు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు వచ్చిన పరిస్థితి రేపు రాదని గ్యారెంటీ లేదు. ఎందుకు వెనకాడుతున్నారు? సరే చూద్దాం. నువ్వు బాబుని తీసుకొని లోపలికి వెళ్ళు. నేను మోహన్తో మాట్లాడాలి. ఓ నాన్న, ఆకలిస్తుందా బంగారం? చూడు మోహన్, నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఇవి నా పాత మెడికల్ రిపోర్ట్స్, ఒకసారి చూడు. నాకు తండ్రి అయ్యే యోగ్యం చాలా తక్కువని నిర్ధారించిన రిపోర్ట్స్ ఇవి. ఇంతవరకు నా భార్యకు కూడా ఈ విషయం తెలియదు. హాస్పిటల్లో వర్క్ చేస్తున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను. సంతాన విషయంలో ఇంత పెద్ద సమస్య ఉన్న నాకు మీ ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చాక హెల్త్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ మెడికల్ సపోర్ట్ తీసుకుంటే నేను తండ్రిని కాగలనని మోటివేట్ చేశారు. మీరు చెప్పినట్టుగానే నా భార్య కన్సీవ్ అయింది. నేను తండ్రిని అయ్యాను. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ బిడ్డ మా బిడ్డేనా అని అనుమానంగా ఉంది. చిక్కిందిరో చిలక, ఈ మ్యాటర్ని మందాకిని మేడంకు చెప్పాలి. ఏం ఆలోచిస్తున్నావు మోహన్? అదే, మీరు భలేవారే. అలాంటి అనుమానాలేవి పెట్టుకోకండి సార్. మా డాక్టర్ గారు ఇలాంటివి ఎన్నో డీల్ చేశారు. లేదు మోహన్, నా మనసు చెప్తుంది ఆ బిడ్డ మా బిడ్డ కాదు, వాళ్ళదే. ఓకే సార్, మీకు అనుమానంగా ఉంది కాబట్టి ఇంకోసారి మెయిల్ ఫెర్టిలిటీ టెస్ట్ చేయించుకోండి. కంగారు పడకండి సార్. మా హాస్పిటల్లో టెస్ట్ చేయించుకోమని చెప్పట్లేదు. మందాకిని ఫెర్టిలిటీ సెంటర్ అని ఇంకో ఫేమస్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్దాం. మీ అనుమానం కూడా తీరిపోతుంది. అంటే ఏంటి మోహన్, నా బలహీనతని మరో నలుగురికి షేర్ చేయమంటావా? భలేవారే సార్. అలా డీలా పడితే ఎలా? టెస్ట్ చేయించుకున్న తర్వాత పాజిటివ్ రిజల్ట్ వస్తే ఈ బిడ్డ మీ బిడ్డే అని కన్ఫర్మ్ అవుతుంది కదా. మీరు హ్యాపీగా ఉండొచ్చు. నా మాట విని టైం చూసుకుని ఆ మందాకిని హాస్పిటల్కి వెళ్ళండి. మరి నేనుంటాను సార్. థ్యాంక్ యూ. నువ్వు వాళ్ళ హలో మేడం, మీకు ఒక ఆయుధం దొరికింది. ఏంటది? వాసుదేవ్కి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువని గతంలోని రిపోర్ట్స్ ఇచ్చారు మేడం. ఏంటి నువ్వనేది? అవును మేడం, వాసుదేవ్కి కొన్ని సంవత్సరాల క్రితం నాకు తండ్రి అయ్యే యోగ్యం చాలా తక్కువని నిర్ధారించిన రిపోర్ట్స్ ఇవి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ బిడ్డ మా బిడ్డేనా అని అనుమానంగా ఉంది. ఇప్పుడు ఈ బిడ్డ వీళ్ళ బిడ్డ కాదేమోనని వాసుదేవ్ అనుమానం. మీరు అతని అనుమానం కాస్త నిజం చేస్తే చాలు. వెరీ గుడ్ మోహన్. నిజంగానే నాకు ఆ కృష్ణ ప్రసాద్ని కూల్ చేసే కరెక్ట్ ఆయుధం దొరికింది. వైశాలి మేడం, ఆ వాసుదేవ్ని పావుగా వాడుకుని మనం ఒక పని చేయాలి. చెప్పండి మేడం.
ఏంటి మీ ఝాన్సీ అక్క కొట్టిందని ఫీల్ అవుతున్నావా? అదేం లేదండి. ఎందుకు ఫీల్ అవుతాను? కొట్టింది ఎవరో పరాయి వాళ్ళు కాదు కదా, ఝాన్సీ అక్కే కదా. నన్ను కొట్టడానికే కాదు, నా ప్రాణాలు తీయడానికైనా ఝాన్సీ అక్కకి రైట్స్ ఉన్నాయి. అక్క, సారీ రాణి, ఏదో ఆవేశంలో నీ మీద చేయి చేసుకున్నాను. అయ్యో దీనికి సారీ ఎందుకక్క? నువ్వు కాకపోతే ఇంకెవరు చేయి చేసుకుంటారు? మన అమ్మా నాన్న కొడితే మనం కాసేపు అలుగుతాం గాని వాళ్ళ మీద కోపం పెంచుకోం కదా. వాళ్ళతో సారీ చెప్పించుకోం కదా. నువ్వు కూడా నాకు అమ్మా నాన్నతో సమానమక్క. ఇంకెప్పుడు సారీ చెప్పకు. సారీ శ్రీధర్. అయ్యో నాకెందుకు మేడం సారీ? మీ ఆవిడ్ని కొట్టాను కదా. కొట్టింది మా ఆవిడ్నే కదా, నన్ను కాదు కదా. అయినా నువ్విప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదక్కా, గౌతమ్ బావ గురించి. నేను తనకి నిజం చెప్తానంటే నన్ను ఆపి నువ్వు చెప్పడం వల్ల నేను విలన్ అయిపోయాను. ఒక పక్కన ఝాన్సీ నాతో మాట్లాడడం లేదు, ఇంకో పక్క అమ్మ నేనేం చెప్పినా వినటం లేదు. ఝాన్సీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలని అగ్రిమెంట్ చేసుకుందాం. ఇంత అపనమ్మకం ఏంటి సార్? నా మాట నమ్మండి, ప్రామిస్. చెయ్. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు.